హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే మనకి ఫుల్ గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి మంచి పార్టీవేర్ శారీ ఒకటి, అలాగే దీంతో పాటుగా ఆర్గెంజా శారీ, అది కూడా మీషోలో మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉందన్నమాట. సో ఈ టూ శారీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. శారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది, మీకు కూడా డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇప్పుడు ఈ శారీ అనేది అన్బాక్సింగ్ అయిపోయింది కదా. శారీ స్టార్టింగ్లో చూసినట్టయితే మనకి బ్లౌజ్ పీస్ అనేది ఇలాగ 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసి అయితే ఇచ్చారు. అంటే ఇందులో 1/2 మీటర్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ సెల్ఫ్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇదైతే మనకి హ్యాండ్స్కి వేసుకోవడానికి అనమాట. ఇంకొక 1/2 మీటర్ వచ్చేసి నార్మల్ ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చేసారు. ఇదైతే ఫ్యాబ్రిక్ అయితే మరీ అంత అయితే ఏం బాగాలేదు. చూడండి, బార్డర్ చూసుకుంటే మనకి 1/2 మీటర్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ ఫుల్ అయితే మనకి ఈజీగా అయితే ఇచ్చారు. ఈ బ్లౌజ్ పీస్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నా కానీ మనకి మనీ అయితే వేస్ట్ అవుతుంది, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అయితే మరీ అంత బాగోలేదు. అయినా ఈ శారీకి ఇదే కలర్ బ్లౌజ్ కూడా అంతగా సెట్ అవ్వదు నాకు తెలిసి. కొంచెం కాంట్రాస్ట్గా వేసుకుంటేనే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఈ శారీ అయితే మా ఫ్రెండ్ కోసమని చెప్పి ఆర్డర్ చేశాను. తను ఏంటంటే ఫస్ట్ రెడీమేడ్ బ్లాక్ బ్లౌజ్ అయితే ఒకటి తీసుకుంది. సో ఆ బ్లౌజ్కి తగ్గట్టుగా శారీ ఆర్డర్ చేయమంటే దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇది బాగుంటుందని చెప్పేసి ఈ శారీ అయితే ఆర్డర్ చేశాను. ఆ బ్లౌజ్ పీస్ కూడా నేను ఫోటో అనేది పక్కన షేర్ చేస్తాను. రెడీమేడ్ బ్లౌజ్ 370కి అయితే ఆర్డర్ చేశాను. అది కూడా ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను, చెక్ చేసేయండి. ఇంకా శారీ చూసినట్లయితే మనకి శారీలో కొంచెం వరకు కూడా ఈ వర్క్ అనేది రాలేదు ఫ్రెండ్స్. ఇది ఎక్కడ వరకు అంటే నేను అయితే ఈ విధంగా 1 టర్న్ అయితే తిప్పాను చూడండి. జస్ట్ మనం స్టెప్స్ పెట్టుకుంటాం చూడండి. సో ఇంచుమించు అక్కడ నుంచి అయితే ఈ కింద ఈ బార్డర్ అనేది మనకి స్టార్ట్ అయ్యింది. సో కొంచెం ప్లెయిన్ పార్ట్ అయితే ఎక్కువ ఇచ్చారు. మనం వేరే బ్లౌజ్ వేసుకున్నట్లయితే బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ ఈ శారీకి అటాచ్ చేయించుకుంటే కొంచెం లుక్ అయితే బాగుంటుంది నాకు తెలిసి. ఇక ఈ శారీ అంతా కూడా మనకి ఫుల్ గోల్డ్ షైనింగ్ అన్నమాట. చాలా బాగుంటుంది. నైట్ టైం పార్టీస్కి అయితే రిచ్ లుక్ అయితే ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ చూసుకుంటే లీక్రా ఫ్యాబ్రిక్ పైన అయితే వచ్చింది. కొంచెం స్టిచబుల్ అయితే అవుతుంది. పైన బార్డర్ చూసుకుంటే మనకి ఈ విధంగా కాపర్ షైనింగ్లో అయితే అవుతుంది చూడండి. సింపుల్ బార్డర్ అయితే నీట్గా అయితే ఇచ్చేసారు. కింద ఏంటంటే మనకి హెవీ వర్క్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చూడండి మనకి ఎలాస్టిక్ టైప్ అయితే కొంచెం స్టిచబుల్ అయితే అవుతుంది ఇది. అండ్ ఈ మెరుపులు కూడా మనకి అంతగా ఏమి చేతికి అంటుకోవట్లేదు చూడండి. నేనైతే రఫ్ చేసి కూడా చూస్తున్నాను, నాకైతే ఏం అంటుకోలేదు. మరి ఈ శారీ చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు ఇంకొక 2 శారీస్ సేమ్ ఇదే కలర్లో అయితే ఆర్డర్ చేయమన్నారు. వాళ్ళ వదినకి, వాళ్ళ అత్తయ్య గారికి అని చెప్పేసి. వాళ్ళు రెడీమేడ్ బ్లౌజెస్ అనేది యూజ్ చేయరు. సో వాళ్ళకి ఏంటంటే 1 మీటర్ ఫ్యాబ్రిక్ పైన బ్లాక్ పైన గోల్డ్ కలర్ వర్క్ వచ్చిన బ్లౌజెస్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. అవి 2 శారీస్, అలాగే ఆ బ్లౌజెస్ కూడా వచ్చాక అవి కూడా డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఈ శారీకి సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకునే కన్నా కాంట్రాస్ట్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ విధంగా పేర్ చేసి మీకు చూపిస్తాను. ఈ కింద బార్డర్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ అలాగే స్టోన్స్ అయితే ఇచ్చేసారు. ఇది లెంగ్త్ కూడా శారీ లెంగ్త్ చాలా ఎక్కువైతే ఉంది ఫ్రెండ్స్. ఎవరికైనా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది. అండ్ పైన బార్డర్ కూడా చూడండి మనకి ఫుల్ అంటే ఫ్రంట్ వరకు కూడా టర్నింగ్ అయితే ఈజీగా అయితే తిరుగుతుంది. ఒకవేళ టర్నింగ్ తిరగకపోయినా బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. వేసుకుంటే లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అంటే గోల్డ్ కలర్ కదా, సో ఫుల్ షైనింగ్ అయితే అవుతుందన్నమాట. అండ్ దీనిపైన వర్క్ కూడా మనకి గోల్డ్లో అయితే ఇచ్చారు. సో చాలా నీట్గా అయితే ఉంది శారీ అనేది. ఇలా స్టెప్స్ పెట్టి కూడా చూపిస్తాను. ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే వేర్ చేసేయచ్చు. చూడండి, స్టెప్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా అయితే వస్తాయి. శారీ ప్రాపర్గా కట్టుకుంటే లుక్ అయితే ఇంకా బాగుంటుంది. నేను అయితే మరీ అంత ప్రాపర్గా కట్టుకోలేదు, జస్ట్ మీకు చూపించడం కోసం ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. కింద స్టెప్స్ కూడా ఇంక పెట్టి చూపించక్కర్లేదు, ఎందుకంటే ఇది సాఫ్ట్ శారీనే కదా. సో ఎవరైనా హ్యాండిల్ చేసేయచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 1200కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆఫర్లో ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఈజీగా 1000కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో ఇది ఒక కలర్ మాత్రం అవైలబుల్ అయితే ఉంది. ఇంతకుముందు ఇందులో 2-3 కలర్స్ అవైలబుల్ ఉండేవి, బట్ ఇప్పుడు నేను ఎంత సెర్చ్ చేసినా కానీ ఇది ఒక కలర్ మాత్రమే వచ్చింది. ఇది కూడా బాగానే ఉంది, ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ శారీ ఇది చూసినట్లయితే ఇది కూడా మీషోలోకి కొత్తగా అయితే లాంచ్ అయింది. ఇప్పుడు ఆర్గెంజా ఫ్యాబ్రిక్ అనేది చాలా ట్రెండింగ్లో అయితే ఉంటున్నాయి. చూడడానికి డీసెంట్గా ట్రెండింగ్ లుక్ అయితే ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఈ కలర్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. లైట్ గ్రీన్ అన్నమాట. చూడండి, స్టార్టింగ్ బ్లౌజ్ పీస్ చూసినట్లయితే లైట్ గ్రీన్ కలర్లో ఇంచుమించుగా 1 మీటర్ దగ్గరలో అయితే ప్లెయిన్ గ్రీన్ అయితే ఇచ్చేసారు. బార్డర్ చూసుకుంటే కొంచెం చిన్నగా అయితే ఇచ్చారు. కింద చూసుకుంటే కొంచెం మీడియం సైజులో అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్స్కి వేసుకోవడానికి ఈ విధంగా గోటపట్టి బార్డర్ కూడా కొంచెం స్టార్టింగ్ నుంచి ఇచ్చేసారు. నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అయిపోయింది. కలర్ అయితే చాలా లైట్ కలర్ అయితే ఉంది. శారీ కూడా చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. అండ్ చాలా ట్రాన్స్పరెంట్ అనమాట. చూడండి, మీకు చూస్తేనే తెలుస్తుంది కదా. పళ్ళులో అయితే ఈ విధంగా గోల్డ్ లైన్స్ కింద అయితే డిజైన్ అయితే ఇచ్చేసారు. అండ్ పైన కింద బార్డర్ కూడా మనకి గోల్డ్ షైనింగ్ అయితే ఈ విధంగా అయితే అవుతుంది. కింద బార్డర్ చూసుకుంటే గోటపట్టి బార్డర్ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా అంటే చాలా పల్చగా అయితే ఉంది. ఈ టైప్ ఆఫ్ యూజ్ చేసే వాళ్ళకి ఇదైతే బాగుంటుంది.
చూద్దాం, ఇదైతే వన్ స్టెప్ వేర్ చేసి చూపిస్తాను మీకు లుక్ ఎలా ఉంటుందని. ఇది కూడా బార్డర్ అయితే మనకి బ్యాక్ అక్కడ వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ గోటపట్టి బార్డర్ అనేది వన్ స్టెప్ వేసుకుంటే చూడండి ఈ శారీలోంచి నా డ్రెస్సే క్లియర్గా అయితే కనపడుతుంది. ఇలా వన్ స్టెప్ వేసి వేర్ చేసే కన్నా కూడా డబుల్ స్టెప్ పెట్టుకుంటారు చూడండి కొంచెం స్టైలిష్ లుక్గా. సో ఆ విధంగా డబుల్ స్టెప్ పెట్టుకున్నా కానీ బాగుంటుంది. లేకపోతే నార్మల్గా మనం డైలీ వేర్ చేస్తాం కదా స్టెప్స్ పెట్టుకుని, అలా వేర్ చేసినా కానీ మరీ అంత అంటే ట్రాన్స్పరెంట్గా అయితే లేదు, మనకు కొంచెం కంఫర్ట్గా అయితే ఉంటుంది. నేను స్టెప్స్ పెట్టి కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను లుక్ ఎలా ఉంటుంది అనేసి. ఈ శారీ కూడా లెంగ్త్ అనేది ఎక్కువైతే ఉంది ఫ్రెండ్స్, చూడండి కొంచెం ఎక్కువే ఇచ్చారు. అలాగే ఈ శారీ ప్రైస్ చూసినట్లయితే మనకి 555కి అయితే వస్తుంది. ఇందులో ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. కానీ ఇది పిక్లో చూసినట్లయితే మరీ అంత పలచగా ఉన్నట్లయితే ఏం కనపడలేదు, చాలా బాగుంది పిక్లో చూస్తే. బట్ రియల్గా చూస్తే ఈ విధంగా అయితే ఉంది. మనం స్టెప్స్ పెట్టి వేర్ చేస్తే మనకి పర్లేదు, మరీ అంత కనిపించి అంత అయితే ఏమీ లేదు, కొంచెం బాగానే ఉంది, కవర్ అయిపోయింది. సో ఎవరికైనా నచ్చితే ఈ ఫ్యాబ్రిక్లో ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. ఆర్గెంజా ఫ్యాబ్రిక్ అయినా కానీ అన్నీ ఒకలాగా అయితే ఉండవు కదా. ఒకటి ఏంటంటే మనకి చాలా రఫ్గా అయితే ఉంటుంది, ఒకటి ఏంటంటే మనకి సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ ఆర్గెంజా అనమాట. చూడండి స్టెప్స్ అన్నీ కూడా చాలా నీట్గా అయితే వస్తున్నాయి. సో ఎవరైనా సరే పర్ఫెక్ట్గా వేర్ చేస్తే ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. ఇవే కాకుండా ఇంతకుముందు కూడా ఆర్గెంజా శారీస్ విత్ ఫుల్లీ స్టిచ్చింగ్ అయిపోయిన బ్లౌజ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఆ లింక్ కూడా ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఈ గోల్డ్ కలర్ శారీ అయితే చూడండి బ్యాక్ కెమ్ నుంచి అయితే మనకి లైట్ క్రీమ్ కలర్లో అయితే ఉంది, కానీ ఇది రియల్ కలర్ అయితే కాదు. ఇందాక మనం చూసాం కదా ఫ్రంట్ కెమెరా ఫుల్ గోల్డ్ కలర్, అదే అసలైన కలర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఈ శారీ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ పెట్టుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యాపీ షాపింగ్.